ఎందుకు ఇంత శిక్ష? దేవుడు మాకు ఎందుకు ఇంత శిక్ష వస్తుంది? ఇంత భక్తిగా ఉన్నాము, ఇంత ప్రార్థన జీవితం కలిగి ఉన్నాము, ఎందుకు మాకు ఇంత శిక్ష అనుకుంటున్నాం? వారికి ఒక శుభవార్త. నిజంగా ఆయన ప్రేమించిన వారిని, ఆయన కుమారులుగా స్వీకరించిన వారికి మాత్రమే ఈ శిక్షణ, ఈ దండన ఉంటుందంట. ఆ శిక్షకు లోబడిన వారు దుర్బీజులంట. కనుక మరి ఆ శిక్షిస్తున్నాడు అంటే ఆయన మన మీద దృష్టి ఉంచినాడు కనుకని మనల్ని ఇంకొక లెవెల్లోకి తీసుకుని పోవడానికి మాత్రమే ఈ శిక్ష. మాకు ఏ కష్టాలు లేవు అన్న వాళ్ళని అయ్యో పాపం కష్టాలు లేదా, అయ్యో పాపం అన్నారు. ఎందుకంటే వారి మీద దృష్టి లేదు, మన మీద దృష్టి ఉంది కనుకనే మనల్ని ఇంకొక లెవెల్లోకి లేకుండా ఆయనతో పాటు మనం ఏలేవారిగా ఉండడానికి మాత్రమే మనకి శిక్ష. కనుక మనం ధన్యులము, ఆయన మనల్ని దృష్టి ఉంచినాడు కనుకనే మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం ప్రేమించిన మన బిడ్డల్ని శిక్షిస్తాము, దండిస్తాము తప్పు చేస్తే. అదే పక్కింటి వాళ్ళని చెయ్యం కదా, అట్లా దండించాం కదా, దండించలేము. అయితే మనల్ని స్వీకరించినాడు ఆయన కుమారులుగా కనుకనే మనల్ని దండిస్తున్నాడు. ఆయనతో పాటు ఉండడానికి, ఆయనతో పాటు మనం ఏలడానికి మనకంతటి భాగ్యాన్ని ఇచ్చినాడు కనుక మనము